నమస్కారం వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత అపర భగీరథుడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా 40 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. తుమ్మల జిల్లాకు చేసిన సేవలను కొనియాడుతూ నాయకులు అభిమానుల మధ్య ఆనందోత్సవ సభ ఏర్పాటు చేశారు. జిల్లాలో తుమ్మల టీడీపీ హయాం నుండి మంత్రిగా పనిచేసిన స్మృతులను తలుచుకుంటూ ఇప్పటికీ జిల్లాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందు ఉండే తుమ్మలకు అభినందనలు తెలియజేసిన అభిమానులు కార్యకర్తలు తుమ్మల వీరాభిమాని అనుచరుడు ఎస్ఏ రసూల్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, బొడగం శ్రీనివాసరావు, తిప్పణ సిద్ధులు, పూర్ణకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ కర్నూలులో అన్నారు. దళిత క్రైస్తవ మతంలోకి వెళితే ఎస్సీ హోదా ఉండదని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కర్నూలులో దళిత నాయకులు, న్యాయవాదులు, క్రైస్తవ మత పెద్దలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన కులం పోదని వివక్ష కొనసాగుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి ఉత్సవాలు సికింద్రాబాద్ బొందిక రజక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు బాలరాం సారథ్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్థానిక అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మరియు తోటి నాయకులు హాజరయ్యారు. అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మహారాణా ప్రతాప్ సింగ్ 483 సంవత్సరాల తర్వాత కూడా ధైర్య సాహసాలతో దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం. ముస్లిం రాజు అక్బర్కి ఎక్కడాలనుకుండా ధైర్యంతో ఎదుర్కొన్న రాజు మన మహారాణా ప్రతాప్ సింగ్ అన్నారు. బీసీ జనగణనలో కులగణన చేపట్టాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు నిరాహార దీక్షకు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ఎస్సీ ఎస్టీలకు కులగణన చేపడుతూ బీసీలను చేర్చకపోవడం అన్నారు. 11 ఏళ్ల నుండి నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగిస్తూ బీసీలకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కర్నూలు శివారులోని దామోదరం సంజీవయ్య బాలనందనంకు డాక్టర్ శంకర్ శర్మ వాటర్ ట్యాంక్ విరాళంగా ఇచ్చారు. బాలసదనంలో నివాసం ఉంటున్న చిన్నారులకు తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. తల్లిదండ్రులు లేని పిల్లల బాధ్యతను ప్రభుత్వంతో పాటు సమాజంలో ఉండే విద్యావంతులు, ఉద్యోగులు సైతం సహాయం చేయాలని సూచించారు. మంచిగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని చిన్నారులకు తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలో జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై సిబిఎం కాలేజీ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, ప్రైవేటు స్కూల్ బస్సు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ విజయ్ కుమార్ మృతి చెందాడు. తీవ్ర గాయాలతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి డాక్టర్లు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ బ్రతికించలేకపోయారు. తిరుపతి జిల్లా తిరుపతి మదనపల్లి బైపాస్ రహదారిపై శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం దుప్పిని ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఘటనను గమనించిన స్థానిక రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దిప్పి మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి పట్టుకుంటామని అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ముస్లిం విద్యార్థుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తాలిం ఏ హునర్ పేరిట ఓ ఏడాది 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో సెలెక్ట్ అయిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యా బోధన పూర్తి ఉచితంగా అందించనున్నారు. ఏలూరులో తంగెలమూడి నెహర్ మసీదులో వక్ఫ్ బోర్డు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్స్పెక్టర్ ఎండి కరీముల్లా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యాభివృద్ధి బాధ్యత అంగన్వాడీలేదేనని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి ప్రాజెక్టు పరిధిలోని వీకోట, బైరెడ్డిపల్లి మండలాలకు చెందిన ఒక అంగన్వాడీ వర్కర్ 32 మంది అంగన్వాడీ సహాయకులకు పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం నియామక ఉత్తర్వులను ఆయన పంపిణీ చేశారు. ఈ ఏడాది జనవరిలో అంగన్వాడీ వర్కర్ 41 సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా మార్చి నెలలో జరిగిన ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు పంపిణీ చేశారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 50 సంవత్సరాలు పూర్తి అయ్యాక సాగుతో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. ఏ కారణాలతో తొలగించారో కార్మికులకు పద్మావతి ఏజెన్సీ యాజమాన్యం వ్యక్తిగతంగా నోటీసు ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ని కోరారు. వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకుని యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. మే 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు ప్రతి ఇంటి నుండి కుటుంబ సభ్యులందరూ తరలి రావాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి పిలుపునిచ్చారు. భాగ్యనగర్ జిల్లా మలక్పేట్ నియోజకవర్గంలోని ఆస్మాన్ ఘాట్ డివిజన్లో మహిళా సంక్షేమ సంఘం, ఆసియా వర్కర్లు, మహిళా డాక్టర్లను కలిసి బహిరంగ సభ ఆహ్వాన కరపత్రాలను అందజేశారు.